ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండమని జరంవాని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున శివానంద లహరిలోని 66వ శ్లోకం గురించి అయితే విందాము. ముందుగా ఈ శ్లోకంలో ఆచార్యులు ఏం చెప్తున్నారంటే తన్ను రక్షింపమని ఈశ్వరుని కోరారు. ముందుగా మన శ్లోకం అయితే విందాము. క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం క్రీడామృగాస్తే జనాః యత్కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యే భవత్యేవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కరణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాత్ నామకరక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా. ఇది శ్లోకం అన్నమాట. ఈ శ్లోకము పదవిభాగం ఏ విధంగా చేసుకోవాలనేది అయితే ఒకసారి అయితే చూద్దాం. క్రీడార్థం సృజసి ప్రపంచం అఖిలం క్రీడామృగాః తే జనాః యత్ కర్మాచరితం మయా చ భవతః ప్రీత్యై భవతి ఏవ తత్ శంభో స్వస్య కుతూహలస్య కారణం మచ్చేష్టితం నిశ్చితం తస్మాత్ మామక రక్షణం పశుపతే కర్తవ్యం ఏవ త్వయా. ఇక టీకా గురించి అయితే విన్నాం. శంభో సుఖకరుడైన ఓ పరమేశ్వర, అఖిలం సమస్తమైన ప్రపంచం లోకములను క్రీడార్థం లీలామాత్రముగా సృజసి సృష్టిస్తున్నావు. తే నీకు జనాహ జనులు క్రీడామృగాహ విలాసార్థమైన జంతువులు మయా నా చేత యత్ కర్మ ఏ కర్మము ఆచరితం చేయబడిందో తచ్చ తచ్చ అంటే ఆదియును భవతః నీ యొక్క ప్రీత్య ఏవ ప్రేమ కొరకే భవతి అవుతున్నది మచ్చిష్టితం నేను చేసే పని అంతా స్వస్య నీ యొక్క కుతూహలస్య వేడుకకు కరణం సాధనము అయినది నిశ్చితం ఇది నిశ్చయము. తస్మాత్ అందువల్ల మామక రక్షణం నా రక్షణము త్వయా నీ చేతనే కర్తవ్యం చేయవలసి ఉన్నది అని టీకాలో చెప్తూ ఉన్నారు. తర్వాత తాత్పర్యం అయితే విందాం. ఓ పరమేశ్వర, ఓ పశుపతి, నీవు నీ వినోదము కొరకే ఈ సర్వ ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉన్నావు. ఈ జనం అంతా నీ వినోదం కోసం ఏర్పడ్డ జంతువులు, వారి వారి పెంపుడు జంతువుల నడవడులు వారికి ప్రేమాస్పదములు కావడం జగత్ప్రసిద్ధే. కాబట్టి నేను చేసే సత్కర్మలు కానీ దుష్కర్మలు కానీ ఏ చేష్టలైనా నీకు అవి తృప్తికరములే అవుతాయి. కాబట్టి నీవు నన్ను రక్షింపవలసిన వాడు అవుతూ ఉన్నావు. పిల్లలు తమ ఆట బొమ్మలను తాము రక్షించుకునే విధంగా నీవే నా రక్షణమును చేయవలసి ఉంది, అది నీ కర్తవ్యము అని శంకరులు ఈ శ్లోకంలో ఈశ్వరుడికి ఇలా నివేదించారు. ఓ శంభు పశుపతి, ఈ ప్రపంచాన్ని సర్వమును నీవే నీ ఆట కోసం పుట్టిస్తూ ఉన్నావు. నీవు సర్వవాంఛలు తీరిన వాడవు. అలాంటప్పుడు ఈ పంచభూతాలు అనే ముడి పదార్థాలతో నీవు నిర్మించే ఈ ప్రపంచం నీవు సరదాగా ఆడుకోవడం కోసమే ఈ ప్రపంచ జనులంతా నీ చేతిలోని కీలుబొమ్మలు. వీరంతా నీ విలాసం కోసం సృష్టించబడ్డ మృగాలు. వీరు నీవు ఆడించినట్లల్లా ఆడతారు. నీవు తిప్పేవాడవు, వారు తిరిగేవారు. నీవు జగన్నాటక సూత్రధారివి. ఈ బొమ్మలు నీవు ఆడించేటట్లే ఆడతాయి. ఈ ప్రపంచానికి దీనిలోని ప్రజలకు ఏమాత్రం స్వతంత్రత లేదు. భగవద్గీతలో పరమాత్మ సైతం ఇలానే చెప్పాడు. ఈశ్వర సర్వభూతానం హృద్యేసేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యత్రారూఢాని మాయయా. ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే, అర్జున, శరీర రూపయంత్రములను అధిరోహించిన సర్వప్రాణ హృదయాలయందు అంతర్యామిగా ఉన్న పరమేశ్వరుడు తన మాయ చేత వారి కర్మలను అనుసరించి వారిని త్రిప్పుతున్నాడు. దీనిని బట్టి ఈశ్వరుడే సర్వభూతాలను కీలు పెట్టిన బొమ్మల్లా తన ఇష్టం వచ్చినట్లు ఆడిస్తూ ఉంటాడని తెలుస్తుంది. కాబట్టి నాలో తప్పు ఏమీ లేదు. నేను చేసిన తప్పు ఏదైనా ఉంటే నేను ఒక్కడిని ఉన్నానని అనుకోవడం మాత్రమే.
ప్రపంచంలో ఉన్నదంతా నీవే. అందువల్ల నేను మంచి చేసినా చెడు చేసినా అది నీకు ప్రీతికరంగానే ఉండాలి. నేను చేసిన చేష్టలన్నీ నీ వేడుకకు సాధనములు. కాబట్టి నన్ను రక్షించడం నీ కర్తవ్యము. లోకంలో పెంపుడు జంతువులు కదలికలు అన్నీ వాటిని పెంచుతున్న యజమానులకు వినోదంగా ఉంటాయి. యజమాని వాటిని ప్రేమతో ముద్దుగా పెంచుకుంటాడు. ఆ విధంగానే ఈశ్వర, నేను నీ క్రీడా జంతువులను మహాశయ, నన్ను రక్షించవలసిన బాధ్యత నీవే తీసుకోవాలి. తైతిరోపనిషత్తు కూడా ఈ మాట చెప్తుంది. పరమేశ్వరుడు తాను ఒక్కడు ఉన్నప్పుడు తనకు కాలక్షేపానికి ఆడుకోవడానికి మరొకరు ఉండాలని తానే ఇన్ని వస్తువులుగా, ఇంతమంది వ్యక్తులుగా, ఇన్ని ప్రదేశాలుగా ఈ ప్రపంచంగా రూపుదిద్దుకున్నారని శోకామాయత భవిష్యాం ప్రజాయేతి అనే వేదమంత్రంలో చెప్పబడింది. అంటే కేవలం తన విలాసం కోసం క్రీడార్థంగా మాత్రమే భగవంతుడు విశ్వాన్ని నిర్మించాడన్నమాట. మరో మాటలో చెప్పాలంటే ఈ విశ్వంలోని ప్రజలందరూ పరమేశ్వరుడు ఆడుకోవడానికి సర్కస్లు వినోదం కోసం ఏర్పాటు చేసుకున్న జంతువుల్లాంటి వారన్నమాట. మనం కూడా కొన్ని పెంపుడు జంతువులను ఇళ్లలో పెంచుతాం. వాటి చేష్టలకు మనం ఆనందిస్తాం, అంతేకాని విసుక్కోం. మనం ఆ జంతువుల వంటి వాళ్ళం కాబట్టి మనం తెలుసో తెలియకో చేసిన తప్పులను మనను సృష్టించి పెంచుకుంటున్న దైవమే క్షమించాలి. అది దైవం బాధ్యత అని శంకర్లు తర్కసహితంగా భగవంతుడికి నివేదించారు. ఇది శంకరుడి ముందు శంకర భగవత్పాదులు చూపిన గొప్ప తర్కం అని, అందుకే శంకరాచార్యుల వారు శంకర సాక్షాత్ అనే మాటను వారు గుర్తు చేశారు. తోలుబొమ్మలాటలో బొమ్మలన్నీ సూత్రధారుడి ఇష్టానుసారంగా తిరిగి వినోదాన్ని కల్పిస్తాయి. అదేవిధంగా జగన్నాటక సూత్రధారుడైన పరమాత్మ ఇచ్ఛానుసారంగా నడిపే మన జీవిత రూపమైన ఈ జగన్నాటకం పరమేశ్వరుడికి వినోదాన్నే కల్పిస్తుంది. రామకృష్ణ పరమహంస కూడా దేవితో, అమ్మ నీవు యంత్రునివి, నేను యంత్రమును, నువ్వు ఎట్లు నడిపితే నేను అలాగే నడుస్తాను అని చెప్పారట. పై దృష్టితో చూస్తే మానవులు అహంకారము కానీ కర్తృత్వం కానీ ఉండడానికి వీలు లేదని శ్రీ శుద్ధ చైతన్య స్వామీజీ కూడా చెప్పారు. క్రీడా వస్తుభిలం జగత్, ఈ లోకం అంతా ఆయనకు ఆట వస్తువు. కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి. హృదయంలో ఉన్న దైవం ఎలా నియోగిస్తే అలా నడుచుకుంటాను. పైన చెప్పిన స్మృతులు కూడా శంకరులు ఈ శ్లోకంలో చెప్పిన భావాలకు ఉపబలకముగా ఉన్నాయి. తర్వాత భావార్థ దీపిక అంటే మనము శ్లోకం విన్నాం కదా, ప్రతి పాదానికి కూడా అర్థమైతే విందాం. ముందుగా క్రీడార్థం సృజసి ప్రపంచమఖిలం. ఓ ఈశ్వర, నీవు అఖిలం, ప్రపంచం అనగా ఈ సమస్త ప్రపంచాన్ని క్రీడార్థం అనగా నీ వినోదం కోసం, సృజసి అనగా సృష్టిస్తూ ఉన్నావు. ఈసా, నీవు ఈ సమస్త ప్రపంచాన్ని, అందులోని సర్వసృష్టిని నీ వినోదం కోసం పుట్టిస్తూ ఉన్నావు. తర్వాతది క్రీడా మృగాస్తే జనాహ, తే జనాహ అనగా ఆ ప్రపంచంలో మనుష్యులు, క్రీడామృగాగా అనగా నీవు ఆటలాడుకునే మృగాలు. ఈశ్వర, నీవు సృష్టించిన ఈ జనము నీకు ఆట వస్తువులు వంటి వారు. యత్కర్మాచరితం మయాచ భవతః ప్రీత్యై భవత్యేవతత్ మయా అనగా నా చేత, యత్ ప్లస్ కర్మ ప్లస్ ఆచరితం అనగా ఏ కర్మ ఆచరింపబడిందో అంటే నేనేం పని చేస్తానో ఆ పని, భవతః అనగా నీకు, తత్ అనగా ఆ పని, ప్రీత్యే భవత్యేవ అనగా నీకు ఇష్టంగానే ఉంటుంది. నేను చేసిన పని నీకు ఇష్టంగానే ఉంటుంది, ఎందుకంటే నేను నీ పెంపుడు జంతువును, నేను నీచే సృష్టింపబడ్డ జంతువును. తర్వాత శంభోస్వస్య కుతూహలస్య కారణం మచ్చేష్టితం నిశ్చితం. శంభో అనగా సుఖకారుడైన ఈశ్వర అని పిలుపు. మచ్చేష్టితం, మత్ ప్లస్ చేష్టితం అంటే నేను చేసిన కర్మము. స్వస్య కుతూహలస్య అనగా నీ సంతోషానికి కారణం అనగా కారణము. భవతి అనగా అవుతుంది. నిశ్చితం అంటే అది నిశ్చయం. అంటే నేను చేసిన ప్రతి పని నీకు కుతూహలాన్నే అనగా వేడుకనే కలిగిస్తుందన్నమాట, నిశ్చయం అది. తర్వాతది తస్మన్నామక రక్షణం పశుపతే కర్తవ్యమేవ త్వయా.
పశుపతి అనగా ఓ ఈశ్వర అని పిలుపు. తస్మాత్ అందువల్ల అనగా నేను చేసిన పని మంచిదైనా చెడ్డదైనా నీకు ఇష్టమైనందువల్ల మామక రక్షణం అనగా నా రక్షణము, త్వయ కర్తవ్యమేవ అనగా నీవే చేయవలసి ఉంది, అనగా నన్ను రక్షించడం నీ కర్తవ్యం అని శంకర్లు శివునికి చెప్పారు. ఈ విధంగా మనం 66వ శ్లోకం గురించి అయితే విన్నాం కదా. తర్వాత 67వ శ్లోకం గురించి అయితే విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహణ మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుగుణం సమస్త మంగళాని భవంతు. స్వస్తి. హర హర మహాదేవ శంభో శంకర్.